ఓకే, ఇప్పుడు దాకా వేవ్ కర్వ్ మెథడ్ మీద దాని వెనుకున్న కాన్సెప్ట్ కానీ బ్యాక్గ్రౌండ్ అదంతా చూసాం కదా. కొన్ని క్వశ్చన్స్ చేద్దాం జస్ట్ వేవ్ కర్వ్ మెథడ్ మీద ఎక్స్కి సంబంధించిన ఇంటర్వల్స్ ఫైండ్ అవుట్ చేసేలాగా. మొత్తం టోటల్గా 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, 1 by 1 చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, x-1 ఇంటూ x+2 ఇంటూ x-3 ఇంటూ x+4. ఫస్ట్ ఏం చెప్పా? ఎస్, ఫస్ట్ ఏంటంటే నంబర్ లైన్ డ్రా చేసి నంబర్ లైన్ డ్రా చేసా. ఇప్పుడు క్రిటికల్ పాయింట్స్ని ప్లాట్ చేయాలి. క్రిటికల్ పాయింట్స్ ఏమేమి వస్తాయి? ఫస్ట్ దానికి చూడండి. ఫస్ట్ దానికి x-1 ఉంటే x-1 0 అవ్వాలంటే ఏంటి? x = 1 అవ్వాలి. ఇది ఒక క్రిటికల్ పాయింట్. 1 సెకండ్. ఇది 0 అవ్వాలంటే 1 అవ్వాలి. x+2 0 అవ్వాలంటే x = -2 అవ్వాలి. x-3 0 అవ్వాలంటే x = 3 అవ్వాలి. x+4 0 అవ్వాలంటే x = -4 అవ్వాలి. ఇప్పుడు ఇవే క్రిటికల్ పాయింట్స్. ఇప్పుడు ఈ క్రిటికల్ పాయింట్స్ని ప్లాట్ చేయాలి ఆర్డర్లో. నంబర్ లైన్లో నంబర్స్ ఎలా ఆర్డర్లో ఉంటే ఆర్డర్లో ప్లాట్ చేయాలి. సో ఫస్ట్ ఏం వస్తుంది? -4. నెక్స్ట్ ఏం వస్తుంది? -2. నెక్స్ట్ ఏం వస్తుంది? 1. తర్వాత 3. సో ఈ నెంబర్స్ ప్లాట్ చేసిన తర్వాత ఈక్వాలిటీ చెక్ చేయండి. గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు పెట్టాడు. ఈక్వల్స్ టు పెట్టాడు అంటే మనం ప్రతి నెంబర్లో కూడా ఇక్కడ డినామినేటర్ ఇవ్వలేదు. డినామినేటర్ లేదు కాబట్టి మనకి ఏమైతే క్రిటికల్ పాయింట్స్ వచ్చినాయో అవన్నీ కూడా డార్క్ సర్కిల్ మీదే ప్లాట్ చేయాలి. సో ఏంటంటే అన్నీ కూడా డార్క్ సర్కిల్స్. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ జనరల్గా ఓకే ఫస్ట్ ప్రాసెస్లో చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఇంటర్వల్స్ వచ్చినాయి? లైక్ గ్యాప్స్ ఎన్ని వచ్చినాయి? ఇది ఒకటి 1 2 3 4 5 మొత్తం 5 ప్లాట్స్, మొత్తం 5 వచ్చినాయి ఇంటర్వల్స్. సో ఈ 5 ఇంటర్వల్స్లో కూడా ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనేది చెక్ చేయాలి. ఇప్పుడు 3 తర్వాత ఒక నెంబర్ తీసుకోండి 4. ఇప్పుడు 4ని తీసుకొచ్చి ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి మొత్తం క్వశ్చన్లో. అంటే మీరు వాల్యూ తీసుకురావాల్సిన అవసరం లేదు. అక్కడ హోల్ ఎక్స్ప్రెషన్ అనేది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ వస్తుందని చెక్ చేస్తే చాలు. ఇప్పుడు ఫస్ట్ 4 - 1 అంటే పాజిటివ్ వస్తుంది. 1 సెకండ్. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 4 పెడితే 4 - 1 అంటే పాజిటివ్ వస్తుంది. 4 + 2 అంటే పాజిటివ్ వస్తుంది. 4 - 3 అన్నా పాజిటివ్, 4 + 4 అన్నా పాజిటివ్. ఇప్పుడు ఓవరాల్గా ఎక్స్ప్రెషన్ అనేది పాజిటివే వస్తుంది. కాబట్టి ఈ ఏరియా అంతా కూడా పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు 1కి 3కి మధ్యలో ఏదన్నా ఒక నెంబర్, లెట్స్ సే 2. ఇప్పుడు 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 - 1 మళ్ళీ పాజిటివ్. 2 + 2 అంటే పాజిటివ్. 2 - 3 అంటే ఇక్కడ నెగిటివ్ వస్తుంది. ఇది నెగిటివ్. 2 + 4 అంటే మళ్ళీ పాజిటివ్. ఇప్పుడు ఓవరాల్గా వచ్చే ఆన్సర్ నెగిటివ్లో వస్తుంది. అంటే ఈ ఏరియా నెగిటివ్. సేమ్ అలాగే ఇక్కడ కూడా చెక్ చేయండి. -2కి 1కి మధ్యలో అంటే టేక్ 0 తీసుకోవచ్చు, లేదా -1 తీసుకోవచ్చు. మీ ఇష్టం ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. చెక్ చేయండి పాజిటివ్ వస్తుంది. ఇక్కడేమో -2కి మధ్యలో -2 అండ్ -4కి మధ్యలో -3 తీసుకోండి. చెక్ చేయండి నెగిటివ్ వస్తుంది. దాని తర్వాత -4 కన్నా తక్కువ అంటే -5 తీసుకోండి. -5 సబ్స్టిట్యూట్ చేస్తుంది, పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ నేను ఎంత కరెక్ట్గా యాక్యురేట్గా ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది కరెక్ట్గా ఎలా చెప్పేసాను అంటే ఇక్కడ జస్ట్ నార్మల్ ఒక ట్రిక్ లాగా, అంటే ఒక ఫైనల్ రిజల్ట్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఫ్యాక్టరైజ్డ్ ఫామ్లో రాస్తారు చూడండి, లైక్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ డైరెక్ట్గా మొత్తం అంతా ఆల్రెడీ ఫ్యాక్టరైజ్డ్ ఫామ్లో ఇచ్చేసా. ఫస్ట్ క్వశ్చన్ సింపుల్గా ఉంటుంది కాబట్టి ఒకసారి అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫస్ట్. కాబట్టి జస్ట్ సింపుల్ క్వశ్చన్ తీసుకున్నా స్టార్టింగ్ది. సో ఇప్పుడు ఇవన్నీ ఫ్యాక్టరైజ్డ్ ఫామ్లో ఉన్నాయి. ఆ ఫ్యాక్టరైజ్డ్ ఫామ్లో ఒక్కో ఫ్యాక్టర్కి ఇప్పుడు x-1 ఒక ఫ్యాక్టర్, x+2 ఒక ఫ్యాక్టర్, x-3 ఒక ఫ్యాక్టర్, x+4 ఒక ఫ్యాక్టర్. ఇప్పుడు ప్రతి ఫ్యాక్టర్కి కూడా పవర్లో ఆడ్ పవర్ ఉంటే కనుక, అన్నిటికీ ఆడ్ పవర్ ఉంటే కనుక ఆ ఫ్యాక్టర్కి ఉన్న క్రిటికల్ పాయింట్ ఉంటుంది చూసారా, ఆ క్రిటికల్ పాయింట్కి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా తీసుకోండి. ఇప్పుడు x-1 ఉంది, పవర్ 1 అంటే ఆడ్ పవర్. దీని క్రిటికల్ పాయింట్ ఏంటి? 1. ఇక్కడ 1 ఎక్కడ ఉంది? ఇదిగోండి ఇక్కడ ఉంది 1. ఇప్పుడు 1కి ఏంటంటే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా ఆల్టర్నేట్ సైన్స్ వస్తాయి. అంటే మీరు చెక్ చేయాల్సిందల్లా ఓన్లీ ఈ చివరి చెక్ చేస్తే చాలు. అర్థమైందా? ఇప్పుడు మీరు 3 కంటే పైన 4 తీసుకున్నారు, మొత్తం చెక్ చేశారు, మీకు పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు 3 ఉంది. ఈ 3 ఫ్యాక్టర్ ఎక్కడ ఉంది? ఈ 3 ఫ్యాక్టర్ ఎక్కడ ఉంది? x-3.
ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ x-3 ఏంటంటే పవర్ ఏంటి 1 అంటే ఆ x-3 క్రిటికల్ పాయింట్ 3 ఉంది కదా, 3కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఆల్టర్నేట్ సైన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అన్ని ఆడ్ పవర్సే ఉన్నాయి, ఉన్న 4 ఫ్యాక్టర్స్కి కూడా ఆడ్ పవర్సే ఉన్నాయి. అంటే మీరు ఫస్ట్ నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ వరకు మొత్తాన్ని ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ వేస్తే చాలు. అర్థమైందా? అంటే ఇక్కడ పాజిటివ్ వచ్చింది, మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అలాగా ఇలా ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ వేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. కానీ ఎప్పుడైతే ఈవెన్ పవర్స్ వస్తాయో, ఈవెన్ పవర్స్ వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ ఒకటి ఉంది, అది వచ్చినప్పుడు చెప్తా. ఇదిగోండి ఇక్కడ ఉంది, అది వచ్చినప్పుడు ఒకసారి చెప్తే. ఒకళ్ళ మధ్యలో ఎక్కడ ఉన్నట్టుంది, ఒకళ్ళు ఉంటే కనుక అక్కడ ఎగ్జాంపుల్ అర్థమైపోతుంది. ఓకే, ఈ క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు నేను అన్ని సైన్స్ కూడా ప్లాట్ చేసేసా, రైట్ ఆర్ రాంగ్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఏముంది, అంతా అయిపోయింది, ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఇది ఉంది, ఇంటర్వల్ ఏమి ఇచ్చాడు, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఇచ్చాడు. గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు అంటే పాజిటివ్. ఓ హోల్ ఈక్వేషన్ ఎక్కడైతే పాజిటివ్ అవుతుందో అవే ఎక్స్ వాల్యూస్. అర్థమైందా లేదు? ఆ వాల్యూస్, ఆ ఎక్స్ వాల్యూస్ మాత్రం మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు పాజిటివ్ ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, అండ్ ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది. ఈ రెండు కూడా ఇన్ఫైనైట్ వరకు వెళ్తాయి వాల్యూస్, లెఫ్ట్ అండ్ రైట్. అర్థమైందా? అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ ఏమేమి అవుతాయి, ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అంటే ఏంటి, నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, దాన్ని మైనస్ ఇన్ఫినిటీ కింద రిప్రజెంట్ చేస్తాం. అదే ఎక్స్ట్రీమ్ రైట్ అయితే ఇన్ఫినిటీ కింద రిప్రజెంట్ చేస్తాం. అంటే -4 నుంచి రైట్ సైడ్కి, అంటే -∞ to -4. ఇక్కడ -4ని ఇంక్లూడ్ చేసాం కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్. ఈ నోటేషన్స్ అన్నీ చెప్పా ఆల్రెడీ, చూసుకోండి ఒకసారి. యూనియన్, నెక్స్ట్ ఈ ఇంటర్వల్ అంటే -2 to 1, రెండు కూడా క్లోజ్డ్ బ్రాకెట్స్ పెట్టా, యూనియన్. ఇప్పుడు ఇది 3 కూడా క్లోజ్డ్ బ్రాకెట్, 3 to ఇది ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్కి ఇంకెళ్ళిపోతున్నారు కాబట్టి ఇన్ఫినిటీకి ఎప్పుడు ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి, ఎందుకంటే వాల్యూ తెలియదు కదా ఎక్కడ స్టాప్ అవుతుందో. కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా ఎక్కడ ఎంతవరకు వెళ్తుందో తెలియదు కాబట్టి ఓపెనే మెన్షన్ చేయాలి. సో ఇది ఆన్సర్. 1 సెకండ్, ఇది ఫస్ట్ దానికి ఆన్సర్. దేనికి? ఫస్ట్ దానికి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, x² - 7x - 6 ఇంటూ x² - 11x + 30. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ ఆల్రెడీ మీ అందరికి వచ్చాను అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇందాక ఎలా చేయాలో కూడా చెప్పా, ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఒకసారి చెప్పాను ఎలా చేయాలో. ఇప్పుడు నేను ఫ్యాక్టర్స్ అని డైరెక్ట్గా రాస్తున్నా. ఓకే, దీని వరకు చెప్తున్నా ఎలా రాయాలో. x² - 7x - 6 ఇప్పుడు ఇంటూ ఇంకోటి ఇచ్చాడు, ఏంటది, x² - 11x + 30, x² - 11x + 30 <0. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి. ఇక్కడ -6 ఉంది, ఇక్కడేమో కోఎఫిషియంట్ 1 ఉంది, -6 × 1 -6. సో ఇప్పుడు ఈ రెండింటికి 2 నెంబర్స్ వెతకాలి. ఆ 2 నెంబర్స్ని ఏం చేయాలి, ప్రోడక్ట్, ఆ 2 నెంబర్స్కి ప్రోడక్ట్ -6 రావాలి, ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ సమ్ ఆర్ డిఫరెన్స్ చేస్తే -7 రావాలి. ఏంటి ఆ 2 నెంబర్స్, -1 -6. చెక్ చేసుకోండి సార్, -1 -6 అన్నా. 1 సెకండ్, రైట్. ఇక్కడ ఒకసారి చేంజ్ చేసుకోండి, ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇది ప్లస్, ఇది ఓకే. అంటే ఇక్కడ ప్లస్ 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 -1 × -6 చేస్తే 6 వస్తుంది, -1 - 6 చేస్తే -7 వస్తుంది. అర్థమైందా లేదా? అయితే అందరూ వచ్చని అనుకుంటున్నాను, అందుకని డైరెక్ట్గా చెప్పేస్తున్నాను ఇది. కాబట్టి ఏమొస్తాయి ఫ్యాక్టర్స్, x + 1, ఓకే డైరెక్ట్గా ఎందుకు, x² - x - 6x + 6 ఇంటూ, ఇప్పుడు మరి x² - 11x + 30కి ఏమొస్తుంది, ఇక్కడ 30, ఇక్కడ 1, 30కి ఫ్యాక్టర్స్ రాయాలి. ఏమొస్తాయి ఫ్యాక్టర్స్, -5 - 6 వస్తాయి. చెక్ చేసుకోండి ఒకసారి. -5 - 6 అంటే x² - 5x - 6x + 30 ఏంటది లాస్ట్లో <0. అంటే
ఎక్స్, ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1, ఇక్కడ -6 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 1, ఇదొకటి ఇంటూ ఇది ఎక్స్ ఇంటూ ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ -5, ఇక్కడ -6 కామన్ తీస్తే ఎక్స్ -5 సేమ్, లాస్ట్లో <0. ఇప్పుడు ఎక్స్ మైనస్ 1 కామన్, ఎక్స్ -1 ఇంటూ మిగిలింది ఏంటి, ఇక్కడ ఎక్స్ ఇక్కడ -6 ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది, సారీ ఎక్స్ -5 కామన్ తీసేయండి, మిగిలింది ఏంటి ఎక్స్ ఇక్కడ -6. ఓకే, తర్వాత వస్తుంది అనుకున్నా స్క్వేర్ మోడల్ ఇక్కడే వచ్చింది. ఓకే, ఎక్స్ -1 ఇంటూ ఎక్స్ -5 ఇంటూ ఎక్స్ -6 హోల్ స్క్వేర్, ఇది ఫైనల్గా వచ్చింది. దీనికి వేవికౌ మెథడ్ యూజ్ చేసి ఇంటర్వల్స్ రాయాలి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, నంబర్ లైన్ డ్రా చేయండి. నంబర్ లైన్ డ్రా చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి, నంబర్స్ ప్లాట్ చేయాలి. ఎక్స్ -1కి ఏమొస్తుంది 1, ఎక్స్ -5కి ఏమొస్తుంది 5, ఎక్స్ -6కి ఏమొస్తుంది 6. ఇప్పుడు చెప్తున్నా చూడండి, ఏ టర్మ్కి అయితే ఏ ఫ్యాక్టర్కి అయితే ఈవెన్ పవర్స్ వస్తాయో ఆ క్రిటికల్ పాయింట్ ఉంటుంది చూసారు, ఆ క్రిటికల్ పాయింట్కి లెఫ్ట్ అండ్ రైట్ కూడా సేమ్ సైన్ ఉంటుంది. సేమ్ సైన్ అంటే ఇప్పుడు 6 ఉంది, 6 కన్నా ఎక్కువలో ఏ నెంబర్ వస్తుంది 7, లెట్స్ అజ్యూమ్ 7. ఆ 7 సబ్స్టిట్యూట్ చేస్తూ ఉండే 7 - 1 అంటే పాజిటివ్, 7 - 5 అంటే పాజిటివ్, 7 - 6 అంటే పాజిటివ్, అంతే కదా. స్క్వేర్ ఉంది, ఒకవేళ నెగిటివ్ వచ్చినా సరే అది ఆల్రెడీ పైన స్క్వేర్ ఉంది కాబట్టి అది ఎలాగో ఇప్పుడు దిస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఏ నెంబర్ తీసుకున్నా సరే ఈ టర్మ్ అంతా కూడా పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు నేను ఓవరాల్గా ఏమొచ్చింది 6 కన్నా ఎక్కువలో ప్రతిదీ కూడా పాజిటివ్ వస్తుంది. అంటే ఇప్పుడు 6 ఏంటి, ఇప్పుడు ఈ క్రిటికల్ పాయింట్ ఏంటి, ఈ క్రిటికల్ పాయింట్ ఉన్న ఫ్యాక్టర్కి పైన పవర్ ఏంటి, ఈవెన్ పవర్ ఉంది. అంటే ఇక్కడ పాజిటివ్ అంటే ఇది కూడా పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు 5 ఉంది, 5 ఏంటో పైన ఆడ్ పవర్, అంటే ఇది ప్లస్ అంటే ఇది మైనస్ ఉంటుంది. 1 కూడా ఆడ్ పవర్ ఉంది, ఇది మైనస్ అంటే ఇది ప్లస్, సింపుల్. ఇప్పుడు ఇదేంటి <0 ఉంది, <0 అంటే ఆల్సో ఇక్కడ ఈక్వాలిటీ మెన్షన్ చేయాలి, <= అని మెన్షన్ చేయాలి. ఈక్వల్ టు లేదంటే అన్నీ కూడా హాలో సర్కిల్స్. ఇప్పుడు నెగిటివ్ మెన్షన్ చేశాడు అంటే మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ఈ ఇంటర్వల్ మాత్రమే మన ఆన్సర్. పాజిటివ్ వచ్చేవి కూడా మనకి ఆన్సర్ కింద కౌంట్ చేయకూడదు. అంటే ఇప్పుడు ఎక్స్ ఇంటర్వల్ ఏమవుతుంది, ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ పెట్టాలి. ఇప్పుడు ఈక్వాలిటీ లేదు కాబట్టి, సో ఎక్స్ బిలాంగ్స్ టు 1,5. దిస్ ఈస్ ద సెకండ్ ఆన్సర్. అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ మీరు చేయండి. దిస్ ఈజ్ హోంవర్క్. దీనికి ఆన్సర్ చేసి కమెంట్ బాక్స్లో ఆన్సర్ మెన్షన్ చేయండి. మొత్తం అందరూ ఎవరెవరైతే చేస్తే మొత్తం అందరూ కూడా కమెంట్ బాక్స్లో ఆన్సర్ ఎంత వచ్చిందో పెట్టండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చేయండి. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి, ఎక్స్ ఇంటూ ఎక్స్ -2 x into x minus 2 upon 5 minus x ఇంకోటి ఏంటి x square minus 9. దీన్ని సింప్లిఫై చేయాలి. నేనేమన్నా దీన్ని కంప్లీట్గా ఏ ఫామ్లోకి తీసుకురావాలి, ఫ్యాక్టరైజ్డ్ ఫామ్లోకి తీసుకురావాలి. మొత్తం అన్నీ కూడా ఫ్యాక్టర్స్ కింద మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ ఉంది, ఎక్స్ అంటే ఏంటి, x -0 అని మీనింగ్ అది, అంటే దాని క్రిటికల్ పాయింట్ ఏంటి 0 వస్తుంది. సో దీన్ని ఏమీ డిస్టర్బ్ చేయొద్దు. x ఇంటూ x -2 అపాన్ ఇదేంటి 5 minus x. నెక్స్ట్ x square minus 9 అంటే ఏంటి, 9 అంటే 3 square కదా, అదే ఫామ్ ఉంది. x square minus 3 square అంటే పైన ఒక ఐడెంటిటీ ఆల్రెడీ చూసాం, ఏంటది a square minus b square అంటే ఏంటి, a plus b ఇంటూ a minus b. ఆ ఫార్మాట్లో రాసుకోవాలి. అంటే x plus 3 ఇంటూ x minus 3, రైట్. ఇప్పుడు దీనికి క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈస్ ద నంబర్ లైన్. సో క్రిటికల్ పాయింట్స్ ఏమేమి వస్తాయి, ఒకటి 0 వస్తుంది. సో
ఒకటి 0 వస్తుంది, ఎక్స్ మైనస్ 2 అంటే 2 వస్తుంది, ఎక్స్ 5 మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, అండ్ ఎక్స్ ప్లస్ 3 అంటే -3, ఎక్స్ మైనస్ 3 అంటే 3. ఓకే, దీస్ ఆర్ ద క్రిటికల్ పాయింట్స్. ఇవి ఇక్కడ ప్లాట్ చేయండి. ఫస్ట్ది ఏంటి -3, సెకండ్ది ఏంటి 0, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 5. ఇవే కదా పాయింట్స్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏదన్నా ఫస్ట్ ఈవెన్ పవర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ముందు. ఎక్కడ కూడా ఈవెన్ పవర్స్ లేవు, మొత్తం అన్నీ కూడా ఆడ్ పవర్సే ఉన్నాయి. అంటే ప్రతిదీ కూడా మీరు ఇక్కడ ఏ సింబల్ అయితే పెడతారో అక్కడి నుంచి మొత్తాన్ని ఆల్టర్నేట్ ప్లస్ ఆర్ మైనస్ మెన్షన్ చేస్తే సరిపోద్ది. ఓకే, సో ఇప్పుడు 5 కన్నా ఎక్కువ అంటే 6 తీసుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు 6 అంటే పాజిటివ్, ఎక్స్ 6 మైనస్ 2 అంటే పాజిటివ్, 5 మైనస్ 6 ఇది నెగిటివ్ వస్తుంది, 6 ప్లస్ 3 అంటే పాజిటివ్, 6 మైనస్ 3 అంటే పాజిటివ్. ఓవరాల్గా వస్తుంది ఏంటి, పైనంత పాజిటివ్ టర్మ్ ఉంది, ఈ డినామినేటర్లో మొత్తం నెగిటివ్ టర్మ్ వస్తుంది. అంటే పాజిటివ్ డివైడెడ్ బై నెగిటివ్ అంటే ఓవరాల్గా నెగిటివ్ టర్మే కదా, ఇది నెగిటివ్. అప్పుడు ఇది పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్, ఇంతే. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఈక్వాలిటీ ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఇచ్చాడు. చూడండి ఒకసారి, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు అంటే ఈక్వాలిటీ మెన్షన్ చేశాడు. ఈక్వాలిటీ మెన్షన్ చేశాడు అంటే న్యూమరేటర్లో ఏమైతే టర్మ్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా డార్క్ సర్కిల్ పెట్టాలి, అంటే ఇంక్లూడ్ చేయాలి నంబర్స్. అంటే ఏంటంటే అవి ఒకటి 0, రెండోది 2, 0, రెండోది 2, మిగతా అన్నీ ఏంటి హాలో సర్కిల్. డినామినేటర్లో ఏమొచ్చినా సరే అన్నిటికీ హాలో సర్కిలే పెట్టాలి. గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు అంటే పాజిటివ్, అంటే ఇదొకటి ఇదొకటి ఇదొకటి, అంతే. దీస్ ఆర్ ద ఇంటర్వల్స్. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఏమొస్తుంది, ఎక్స్ బిలాంగ్స్ టు -∞ to -3 హాలో సర్కిల్ యూనియన్. ఇక్కడ 0 and 2 ఇంక్లూడ్ చేయాలి, అంటే 0 to 2 యూనియన్ 3 to 5, రెండు హాలో సర్కిల్స్ ఉన్నాయి. అంటే 3 to 5, 3,5 రెండు హాలో సర్కిల్స్ కాబట్టి ఓపెన్ బ్రాకెట్స్. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమైందా అందరికీ? సో ఏమేమి క్వశ్చన్స్ అయినాయి, 1 అయింది, 2 అయింది, 4 అయింది, థర్డ్ వన్ హోంవర్క్ ఇచ్చా. ఓకే, సో 5th and 6th ఈ రెండింటిలో కూడా నేను ఒక క్వశ్చన్ చెప్తాను, సెకండ్ క్వశ్చన్ మీరు చేయండి. ఈ క్వశ్చన్ అంత డిఫికల్టీనెస్ ఏం లేదు. సో 6th క్వశ్చన్ మీరు చేయండి హోంవర్క్. దిస్ ఇస్ ద హోంవర్క్. సో ఇప్పుడు నేను 5th క్వశ్చన్ చెప్తున్నాను. ఏ క్వశ్చన్, 5th క్వశ్చన్. 5th క్వశ్చన్ ఏంటి, x + 1 / x - 1 x + 1 / x - 1 x + 5 / x - 1. సో ఇది క్వశ్చన్. సో ఇక్కడ జనరల్గా చాలామంది చేసే వన్ ఆఫ్ ది మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్ క్రాస్ ప్రొడక్ట్ చేసేస్తారు. అంటే క్రాస్ ప్రొడక్ట్ అంటే క్రాస్ మల్టిప్లై చేసేస్తారు. అంటే ఈ x - 1ని ఇలా మల్టిప్లై చేసి అండ్ ఈ x - 1ని ఇలా మల్టిప్లై చేసి అలా క్రాస్ మల్టిప్లై చేసేసి సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ దట్స్ రాంగ్. మన క్రాస్ మల్టిప్లై అంటే క్రాస్ మల్టిప్లై టైప్ ఇలాంటివి ఏం చేసినా సరే కంపల్సరీగా ఆ టర్మ్ అనేది 0 అవ్వకూడదు. అర్థమైందా? ఈ x + 1 టర్మ్ అనేది 0 అవ్వకూడదు. కానీ మీకు తెలుసా x - 1 టర్మ్ 0 అవ్వదన్న గ్యారంటీ ఎవరు ఇవ్వలేము. అంటే ఇది ఈ టర్మ్ 0 అవ్వాలంటే ఏంటి, x = 1 అవ్వాలి. అంటే x = 1 సొల్యూషన్ ఉండకూడదు జనరల్లీ. కానీ x = 1 సొల్యూషన్ సెట్లో ఉందో లేదో మనకి ఇంకా తెలియదు. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ క్రాస్ మల్టిప్లై చేయకూడదు. సో మరి ఏం చేయాలి సార్ అంటే, ఓకే చెప్తాను చూడండి. ఏంటి 1 సెకండ్. ఓకే,
సో అలాంటప్పుడు ఏం చేయాలంటే రైట్ సైడ్ టర్మ్ మొత్తం ఏదైతే ఉందో అదంతా లెఫ్ట్ సైడ్ తీసుకురండి. ఎలాగా ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 5 బై ఎక్స్ మైనస్ 1 ఇలా తీసుకురావాలి. మొత్తం హోల్ టర్మ్ మొత్తం అంతా కూడా లెఫ్ట్ సైడ్ తీసుకురండి. ఇప్పుడు ఎల్సిఎం చేయండి, ఎల్సిఎం ప్రాసెస్. బట్ ఇక్కడ ఎల్సిఎం ప్రాసెస్ అంటే అంత చేయాల్సిన పని ఏం లేదు, ఇక్కడ అంత కష్టపెట్టలేదు ఈ క్వశ్చన్లో, ఎందుకంటే డెనామినేటర్స్ రెండు కూడా సేమ్ ఇచ్చేసాడు. అంటే డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోయేది న్యూమినేటర్స్లో ఉన్న. సో ఏమొస్తుంది ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ మైనస్ 5 అపాన్ ఎక్స్ మైనస్ 1 గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0. సో నెక్స్ట్ ఏమొస్తుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. మొత్తం క్వశ్చన్ ఏంటంటే సింప్లిఫై చేయగానే మొత్తం ఈజీ అయిపోయింది క్వశ్చన్. ఇక్కడ 1 మైనస్ 4 1 మైనస్ 5 అంటే -4 అపాన్ ఎక్స్ మైనస్ 1 గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0. -4 నాటి పంపించు కదా, ఏమంటారు? -4ని రెండో సైడ్ పంపించేయచ్చు. బట్ -4 ఏంటి, ఎందుకే అది ఒక నెగిటివ్ టర్మ్, అర్థమైంది? అదొక నెగిటివ్ టర్మ్. అది నెగిటివ్ టర్మ్ని ఇన్ఈక్వాలిటీ ఉన్నప్పుడు రెండో సైడ్ పంపిస్తే ఈక్వాలిటీ సైన్ని చేంజ్ చేయాలి, ఇందాకే చెప్పా, రైట్? 1 అపాన్ ఎక్స్ మైనస్ 1 లెస్ దెన్ ఈక్వల్స్ టు 0. మర్చిపోయాను, ఇంకొకటి ఎవడో ఒకటి డౌట్ వస్తుంది. ఏంటంటే ఇందాక పాయింట్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఒక నెగిటివ్ నెంబర్ని మల్టిప్లై ఆర్ డివైడ్ చేస్తే నేను ఈక్వాలిటీ చేంజ్ చేయాలి కదా, ఇక్కడ మల్టిప్లై డివైడ్ చేయట్లేదు కదా అని అంటాడు. సో అది చెప్పిన పాయింట్ ఏంటంటే -4ని అవతల తీసుకెళ్ళడం అంటే మీనింగ్ ఏంటి, బోత్ సైడ్స్ డివైడ్ చేయడమే కదా. -4ని బోత్ సైడ్స్ డివైడ్ చేయడమే కదా మీనింగ్, అది మీనింగ్ అంతే కదా. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అంటే ఇప్పుడు ఆ -4ని అవతల పక్క తీసుకెళ్ళిపోయినట్టే కదా లెక్క. కాబట్టి ఇలా -4ని ఇప్పుడు డివైడ్ చేసినట్టు మీనింగ్ వచ్చింది. అంటే అలాంటప్పుడు ఏం చేయాలి, ఇన్ఈక్వాలిటీని చేంజ్ చేయాలి. సో ఏం చేస్తాం, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టూని లెస్ దాన్ ఈక్వల్స్ టూ కింద చేంజ్ చేస్తాం, అది పాయింట్. సో ఇక్కడ పైన ఏం లేదు, ఉన్నదంతా కింద ఉంది, ఓన్లీ 1 టర్మే ఉంది. 1 అనే టర్మ్ ఒక్కటే ఉంది, క్రిటికల్ పాయింట్ అక్కడ. సో ఇప్పుడు అది కూడా డినామినేటర్లో ఉంది. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే హాలో సర్కిల్ ఒకటే వస్తుంది. ఇప్పుడు 1 కన్నా ఎక్కువ నెంబర్ అంటే 2 తీసుకోండి. ఎక్స్ ఈక్వల్ టు 2 పెడితే హోల్ టర్మ్ పాజిటివ్ వస్తుంది. హాలో సర్కిల్ ఆడ్ పవర్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ వస్తుంది. అక్కడ అడిగింది ఏంటి, లెస్ దాన్ 0, నెగిటివ్ అడిగాడు కాబట్టి ఇట్ సైడ్ ఉన్న అన్ని నెంబర్స్ కూడా సొల్యూషన్స్ అవుతాయి. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏమొస్తుంది, -∞ to 1 హాలో సర్కిల్ కాబట్టి ఓపెన్ బ్రాకెట్. సో దిస్ వుడ్ బి ద ఫైనల్ ఆన్సర్. అర్థమైందా లేదా అందరూ? అర్థమైందా లేదా? సో ఇవన్నీ అర్థమైతే కనుక ఈ 2 క్వశ్చన్స్ కూడా మీరు హోంవర్క్ చేసి కమెంట్ బాక్స్లో ఆన్సర్స్ చెప్పాలి ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు డబుల్ ఇన్ఈక్వాలిటీ మీద కూడా క్వశ్చన్స్ అడగొచ్చు, ఛాన్స్ ఉంది. డబుల్ ఈక్వాలిటీ మీద కూడా క్వశ్చన్స్ అడగొచ్చు. మరి అలాంటప్పుడు ఎలా చేయాలంటే చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, నేను ఒక క్వశ్చన్ చెప్తాను, సెకండ్ క్వశ్చన్ మీరు చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఏం అడుగుతున్నాడు? సో వీళ్ళకి జనరల్గా 2 మెథడ్స్ ఉంటాయి. బట్ ఒక మెథడ్ ఏంటంటే ప్రతిసారి పనికిరాదు. సో సెకండ్ మెథడ్ అయితే ప్రతి చోట యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను సెకండ్ మెథడ్ ఒకటే చెప్తాను, ఫస్ట్ మెథడ్ కూడా చెప్తా. బట్ యూజ్ అవ్వదు, అంత ఎక్కువగా యూజ్ అవ్వదు. సో ఇక్కడ చూడండి. సో ద బెస్ట్ మెథడ్ అంటున్నా కదా, ఆ బెస్ట్ మెథడ్ ఏంటంటే ఈ డబుల్ ఇన్ఈక్వాలిటీని 2 ఇన్ఈక్వాలిటీస్గా బ్రేక్ చేసేయండి. ఒక 2 క్వశ్చన్స్ని చేసుకుని, ఇప్పుడు ఇక్కడ పైన ఉన్న 6 క్వశ్చన్స్ చేశారు. ఎలా చేశారు? ఇవన్నీ కూడా అన్నీ కూడా ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కోలా చేసుకుంటూ వచ్చేసాం మనం. సేమ్ అలాగే ఈ డబుల్ ఇన్ఈక్వాలిటీని కూడా 2 ఇన్ఈక్వాలిటీస్గా బ్రేక్ చేసి 2 క్వశ్చన్స్ కానీ సాల్వ్ చేసుకుంటూ వచ్చేస్తే 2 సొల్యూషన్స్ వస్తాయి. అర్థమైందా? 2 సెట్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి. వాటి రెండింటికి ఇంటర్సెక్షన్ కట్టాలి. పైన డార్క్ సర్కిల్ అంటే ఏంటి, బ్రాకెట్స్ అంటే ఏంటంటే నోటేషన్స్ చెప్పేటప్పుడు అక్కడే వచ్చినట్టు ఉంది ఇంటర్సెక్షన్ గురించి. ఆ ఇంటర్సెక్షన్ మీనింగ్ ఏంటో ఇక్కడ అర్థమవుతుంది చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అన్న, ఫస్ట్ ఇది తీసుకోండి, ఇది ఒక ఇన్ఈక్వాలిటీ, మళ్ళీ ఇది ఒక ఇన్ఈక్వాలిటీ, అవునా కాదా? 2 ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఆ రెండింటిని 2 సెపరేట్గా రాసుకోండి రెండింటిని. అంటే ఫస్ట్ ఏమవుతుంది, -3 లెస్ దెన్ 2x - 7 అపాన్ 5. రైట్ ఆర్ రాంగ్ చెక్ చేయండి, ఏమైనా రాంగ్ చేస్తే చెప్పండి.
ఒక్కోసారి ఏంటంటే తెలియదు రైట్ వేస్తున్నామో రాంగ్ వేస్తున్నామో అనేది చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఒక్కోసారి అబ్జర్వ్ చేయం. సో మీరే చెప్పాలి అలాంటప్పుడు. రైట్. సో ఇప్పుడు ఈ రెండింటిని సెపరేట్గా చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఏం చేయొచ్చు, 5 అనేది పాజిటివే కదా, సో డైరెక్ట్ తీసుకెళ్ళిపోవచ్చు. ఇన్ఈక్వాలిటీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో వాటి వెళ్తే ఏమవుతుంది, -15 కదా, -15 < 2x - 7. రైట్. ఇదేమవుతుంది, 5 అటు సైడ్ తీసుకెళ్ళిపోతే పాజిటివే కదా, ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు, 40. నెక్స్ట్ ఇప్పుడు -15ని రెండో సైడ్ తీసుకెళ్ళండి. యాడ్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే మాత్రం ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు. ఆ పాయింట్ కూడా చెప్పాను నేను. సో ఏమవుతుంది, 2x - 7 + 15 > 0. ఇక్కడ మళ్ళీ ఇన్ఈక్వాలిటీ చేంజ్ అయిపోయింది అంటాడు ఎవడొకడు. ఒకరు మహానుభావుడు వచ్చి ఇన్ఈక్వాలిటీ చేంజ్ చేశారంటే అంటాడు. నేను రివర్స్లో రాశాను, అందుకని అలా రాశాను నేను. ఓకేనా, ఈ రెండు ఒకటే. 2x - 7 + 15 అంటే 8. రైట్. 0, 2 కామన్ వస్తుంది అంటే x + 4, 2 నాట్ సైడ్ పంపితే 0 అయిపోద్ది. సో నార్మల్గా రాస్తాను. సో వచ్చింది ఏంటి ఫైనల్గా, x + 4 > 0. మరి ఇటు పక్క ఏమవుతుందో చూడండి, 2x - 7 - 40 < 0. -7 - 40 అంటే 2x - 47 < 0. సో ఇప్పుడు ఫైనల్గా ఏమొస్తుంది, ఓకే ఇక్కడ స్టెప్ రాసింది ఎక్స్ట్రా, x < -4. ఇది ఫైనల్ స్టెప్ అవుతుంది. సో అలా ఇక్కడ ఏం స్టెప్ అవుతుంది, ఫైనల్ స్టెప్ ఏమొస్తుంది, 2x < 47, x < 47/2. ఇది ఫైనల్ స్టెప్. ఇప్పుడు ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ కట్టాలి. ఇంటర్సెక్షన్ ఎలా కట్టాలి, ఒక నంబర్ లైన్ గీసుకోండి. ఏంటది, ఒక నంబర్ లైన్. సరే, ఒక నంబర్ లైన్ గీసుకొని రెండింటిని సేమ్ నంబర్ లైన్ మీద ప్లాట్ చేయండి. ఎలాగంటే కండిషన్ అప్లైడ్. సో ఫస్ట్ది ఏంటి, క్రిటికల్ పాయింట్, x < -4 అన్నాడు అంటే ఇది -4 అనుకో. ఈక్వాలిటీ మెన్షన్ చేయలేదు, ఇక్కడ ఈక్వాలిటీ లేదు అంటే హాలో సర్కిల్. గ్రేటర్ అంటే ఇలాగా, ఇంతేనా కాదా డయాగ్రామ్. x < -4 అన్నా, x + 4 > 0 అన్నా ఇదే వేస్తాం నార్మల్గా. ఇప్పుడు ఇది చూడండి, x + 4కి క్రిటికల్ పాయింట్ ఏంటి, x = -4 కదా, -4 మెన్షన్ చేశా, ఈక్వాలిటీ లేదు, హాలో సర్కిల్ పెట్టా, < 0 అన్నాడు కాబట్టి రైట్ సైడ్కి వేసా, అంతేనా కాదా. సో ఇప్పుడు 47/2. నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీ చూడండి, x < 47/2. 47/2 ఎట్ సైడ్ వస్తుంది, -4 కన్నా పెద్దదే కదా, పాజిటివ్ అంటే ఇది 47/2, అంతేనా కాదా. ఇది < అన్నాడు అంటే లెఫ్ట్ సైడ్కి డ్రా చేయాలి. ఇప్పుడు ఈ రెండు ఏంటంటే కోయిన్సైడ్ చేసేయకండి, ఒక స్టెప్ పైకి వేసుకోండి. అంటే ఇప్పుడు ఇదేంటి, హాలో సర్కిలా డార్క్ సర్కిలా, ఈక్వాలిటీ మెన్షన్ చేశాడు కాబట్టి డార్క్ సర్కిల్. < అన్నాడు కాబట్టి లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. ఈ రెండింటికి కామన్ ఇంటర్వల్ ఉంటుంది చూసారు, కామన్ అంటే రెండు కామన్గా వచ్చేది ఎక్కడెక్కడ, ఈ పార్టేనా కాదా, ఈ పార్టేనా కాదా. ఇదంతా కూడా ఇంటర్సెక్షన్ పార్ట్. అది అంటే రెండింటిలో 2 ఇంటర్వల్స్లో కామన్గా వచ్చే వాల్యూస్ అవి మాత్రమే ఆన్సర్ అవుతాయి ఫైనల్గా. అర్థమైందా లేదా. ఇది ఇప్పుడు ఇక్కడ ఏంటి, సో ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఏంటి, x < -4 ఇంక్లూడ్ అవ్వలేదు ఇక్కడ అంటే -4 కామా, ఇక్కడ 47/2 ఇంక్లూడ్ అవుతుంది. ఈ -4 ఇది x < -4 ఇంటర్వల్లో 47/2 వస్తుంది. అండ్ ఆల్సో రెండో దాంట్లో కూడా ఈక్వాలిటీ మెన్షన్ చేశాడు కాబట్టి అక్కడ కూడా 47/2 వస్తుంది. కాబట్టి 47/2 మాత్రం ఓపెన్. సో ఇది ఫైనల్ ఆన్సర్, ఇది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా లేదా. సో సెకండ్ క్వశ్చన్ ఉంది, చెప్పేనా వద్దా, వదిలే మీరే చేయండి. కాకపోతే చిన్న హింట్ ఇస్తున్నాను, ఒక చిన్న హింట్ ఇస్తా, మీరు చేయండి. హింట్ ఏంటంటే, ఇప్పుడు ఇది బ్రేక్ చేస్తారు కదా, x మైనస్ ఏమొస్తుంది, బ్రేక్ చేస్తే ఏమొస్తుంది, x - 5/2x + 1. ఒక అంటే డబుల్ ఇన్ఈక్వాలిటీస్ని 2 ఇన్ఈక్వాలిటీస్గా విడదీస్తాం కదా, బ్రేక్ చేస్తే. నేను ఒకసారి ఈ ఇంటర్వెల్ మీద చెప్తున్నా, <5 ఉంది. ఇక్కడ మీరు పులోమని 2x + 1ని అవతల పక్కే తీసుకొని మొత్తం అంతా గజిబిజ్ చేసేయద్దు. ఇక్కడ ఏంటంటే బెటర్
మేబీ కరెక్ట్ ఆన్సర్ రావచ్చు. 2x+1 క్రాస్ మల్టిప్లై చేసి 5 × 2x+1 అని రాస్తే మేబీ కరెక్ట్ ఆన్సర్ రావచ్చు. బట్ వద్దు, అలాంటి రావచ్చు, వస్తుందో రాదో కూడా తెలియదు. కొన్ని కేసెస్లో వచ్చేస్తుంది ఆన్సర్ నార్మల్గా, కానీ కొన్ని కేసెస్లో రాదు. అదేంటి మన అంత రిస్క్స్ వద్దు. కాబట్టి జనరల్ ప్రాసెస్ ఇందాక ఏం చెప్పా, క్రాస్ మల్టిప్లై చేయొద్దంటే నెగిటివ్ అంటే ఇటు కంప్లీట్గా ఆర్హెచ్ఎస్లో ఏదైతే ఉందో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేయండి. అంటే అలాగా x-5/2x+1 2x+1 -5 <0. సో ఇలాగ ఎల్సిఎం కట్టుకొని అలా మొత్తం ప్రాసెస్ చేసుకుంటూ వస్తే ఒక ఇంటర్వల్ వస్తుంది. సేమ్ అలాగే ఈ రెండింటిని కూడా సేమ్ అంతే చేయండి. -2 నీటి పక్క తీసుకొచ్చి +2 కింద x-5/2x+1 +2 > 0 వస్తుంది. సో దాన్ని మళ్ళీ చేసుకుంటూ వచ్చి ఇంకో ఇంటర్వల్ వస్తుంది. సేమ్ ఇక్కడ ఎలాగైతే ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ ప్రాసెస్ ఎలాగైతే చేశానో సేమ్ అదే ప్రాసెస్లో చేస్తే ఆన్సర్ వస్తుంది. సో మీరు చేయండి, ఆన్సర్ ఎంత వచ్చిందో కమెంట్ చేయండి. రైట్, ఓకే.